జలాల్పూర్ బొప్ప పొల్లు పొంగి పొర్లుతున్న సందర్భంగా లోతట్టు ప్రాంతాలను పోలీస్ కమిషనర్ పర్యవేక్షించారు. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బోధన్ డివిజన్ పరిధిలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఏకధాటిగా కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఐపీఎస్ వర్ణి పోలీస్ స్టేషన్ పరిధిలోని జలాల్పూర్లో గల సైద్పూర్ రిజర్వాయర్, రుద్రూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొప్పాపూర్లో గుండ్లవాగును పొంగి పొర్లుతున్న సందర్భంగా లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ లో లెవెల్ వంతెన పైనుంచి పొంగి పొర్లుతున్న వరద జలాలు ప్రవహించేటప్పుడు ప్రజలు ఎవరూ కూడా రోడ్డు దాటడానికి ప్రయత్నించవద్దని తెలియజేశారు. సమీపంలో లోతట్టు ప్రాంతంలో గల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల అధికారులను, గ్రామాధికారులను అప్రమత్తం చేశారు. గ్రామంలోని వర్షాల వల్ల కలిగే నష్టాలను ఎప్పటికప్పుడు సమాచారం అందించాల్సిందిగా గ్రామస్థాయి అధికారులను ఆదేశించారు. మండల ప్రజలు ఎవరు కూడా వాగులు, కాలువలు, చెరువుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లనీయవద్దని, ఎవరివైనా పాత ఇళ్లు కూలిపోయే దశలో ఉంటే అప్రమత్తంగా ఉండి మండల అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రానున్న 2 రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సమాచారం మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరారు. అత్యవసర సమయంలో సంబంధిత పోలీస్ స్టేషన్ వారిని డయల్ 100 లేదా పోలీస్ కంట్రోల్ రూమ్ 8712659700 సంప్రదించాలని తెలియజేశారు. ఈ సందర్భంగా బోధన్ ఏసీపీ పి శ్రీనివాస్, రుద్రూర్ సిఐ ఆర్ కృష్ణ, వర్ణి ఎస్ఐ యు మహేష్, రుద్రూర్ ఎస్ఐ సాయన్న, వన్లీర్ ఎంపీడీఓ జి వెంకటేష్ తదితరులు ఉన్నారు.